పెద్ది కోసం నాని వెనక్కి తగ్గాడా? లేదు లేదు. నాని ఎందుకు వెనక్కి తగ్గుతాడు? ఖచ్చితంగా తగ్గుతాడు. ఎందుకంటే అక్కడున్నది మెగాస్టార్ కాబట్టి. అక్కడున్నది రామ్ చరణ్ అయితే మెగాస్టార్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? దానికి ఓ లింక్ ఉంది. ఇంతకీ నానిని ఎందుకు వద్దంటున్నారు? ప్యారడైజ్కి పెద్దికి మధ్యలో చిరు కనెక్షన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ పై మరోసారి కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ సినిమాని దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిలా డైరెక్ట్ చేస్తున్నారు. దసరా వంటి మాస్ యాక్షన్ తర్వాత నాని చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని 2026 మార్చి 26న రిలీజ్ చేస్తామని మేకర్స్ పూజా కార్యక్రమాల రోజునే అనౌన్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వార్తల ప్రకారం వచ్చే సంవత్సరం మార్చి 26న ది ప్యారడైజ్ రిలీజ్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే కానుకగా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న పెద్ది మూవీ రిలీజ్ కాబోతుంది. గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ సినిమా రిలీజ్ అంటే ఆడియన్స్కి మొత్తం ఇంట్రెస్టింగ్ దాని మీదనే ఉంటుంది. లేటెస్ట్గా పెద్ది నుండి వచ్చినటువంటి ఫస్ట్ షాట్ మరియు ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి. అందుకోసమే ది ప్యారడైజ్ సినిమాని కాస్త వెనక్కి జరిపితే బెటర్ ఏమోనని మేకర్స్ అనుకుంటున్నారట. లేటెస్ట్గా రామ్ చరణ్ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో పెద్దిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు ది ప్యారడైజ్ కూడా నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు తేడాలో రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చి కలెక్షన్స్పై ప్రభావం పడొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ది ప్యారడైజ్ కొన్ని రోజులు వెనక్కి జరపడం ప్రొడ్యూసర్స్కి లాభదాయకమని సినీ ఇండస్ట్రీ అభిప్రాయపడుతుందట. సో నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ మూవీ ప్యూర్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రాబోతుంది. నాని కెరీర్లో ఇప్పటి వరకు కూడా లేని ఒక కొత్త లుక్లో కనిపించబోతున్నాడు. రూరల్ సెట్టింగ్, ఎమోషనల్ స్టోరీ లైన్, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అవస్తుండగా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. అండ్ ఈ మూవీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి పోస్టర్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా కంప్లీట్ చేసి ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉండగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా వ్యతిరేకత కనిపిస్తుందట. ట్రేడ్ అనాలిసిస్ల ప్రకారం ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు టెన్షన్ మొదలవుతుంది. కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. దీంతో నాని సినిమాని కాస్త వెనక్కి జరిపితే పెద్దికి లైన్ క్లియర్ అయి కలెక్షన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి తద్వారా నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ల వరకు అందరూ లాభపడతారని అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీ మంచి గురించి ఆలోచించి ది ప్యారడైజ్ సినిమాని వాయిదా వేస్తే అది మంచి వ్యూహాత్మక నిర్ణయం అవుతుందని కూడా అంటున్నారు. నాని ఫ్యాన్స్ మాత్రం సినిమా ఏ డేట్కి వచ్చినా సరే తమ హీరో మూవీ డెఫినెట్గా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. దీనిపై మేకర్స్ నుంచి అయితే అఫీషియల్గా క్లారిటీ వస్తే కానీ రూమర్స్ ఆగేలేవు. చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ప్యారడైజ్ వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్యారడైజ్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ కంటెంట్ రాలేదు. పెద్ది నుంచి ఆల్రెడీ ఫస్ట్ షాట్ వచ్చింది, ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయింది. లేటెస్ట్గా ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్లో ప్రమోషన్స్ ఇండైరెక్ట్గా స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది. అయితే ఇంత ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసి షూటింగ్ కూడా ఆల్మోస్ట్ 90 to 94% కంప్లీట్ అయింది. ఇంకొక మిగతా 10 to 5% మాత్రమే ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా పెద్దినే ముందుకు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే ఇందులో ఇంకొక లాజిక్ కూడా ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్యారడైజ్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోతే డెఫినెట్గా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ అదే డేట్కి రావాల్సి ఉంటే ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ ఇన్ కేస్ ఇంకేదైనా అప్డేట్ ఇవ్వాలి కానీ స్టిల్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదంటే డెఫినెట్గా పెద్ది గురించే ప్యారడైజ్ కూడా వెనక్కి తగ్గినట్లయితే ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది మేకర్స్. సో ఇన్ కేస్ ఇక్కడ ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ సినిమా అంటే శ్రీకాంత్ వదిల ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ సినిమా నాని అండ్ దాని తర్వాత శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో రాబోతుంది కాబట్టి ఆ నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో శ్రీకాంత్ వదిల డైరెక్ట్ చేస్తున్నారు. సో మరి ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నది న్యాచురల్ స్టార్ నాని. సో అందుకోసమే ఈ సినిమా మంచిగా ఆడి హిట్ అయితే అప్పుడు ఆ కాంబో ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయింది కాబట్టి ఇన్ కేస్ ప్యారడైజ్ విషయంలో కొంచెం అటు అయితే మాత్రం చిరు అండ్ శ్రీకాంత్ వదిల కాంబో కొంచెం డౌట్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ నాని కాబట్టి సో ఇవన్నీ ఆలోచించి డెఫినెట్గా ఇన్ కేస్ అప్డేట్స్ కూడా రాలేదు అండ్ ఇంకా కొంచెం నాని కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో వస్తున్నటువంటి ప్యారడైజ్ మూవీలో అనుకున్నటువంటి అవుట్పుట్ ఇంకా సరిగ్గా రాలేదని దానికోసం ఇంకెక్కువ టైం పడుతుంది కాబట్టి డెఫినెట్గా సినిమా ఆపితే అటు పెద్దికి లైన్ క్లియర్ అవుతుంది, సేమ్ టైం ఇటు సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది అండ్ సేమ్ టైం అటు చిరంజీవి అండ్ శ్రీకాంత్ వదిల కాంబోకి ప్రొడ్యూసర్గా నాని కాబట్టి అన్ని రకాలుగా ఉన్నది. సో డెఫినెట్గా వస్తుంది కాబట్టి ఈ సినిమాని కొంచెం వెనక్కి నెట్టి పెద్దిని ముందుకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో అది మొత్తంగా ఏంటంటే చిరుకి ప్యారడైజ్కి పెద్దికి మధ్యలో ఉన్నటువంటి లింక్ ఇదే అనమాట. అంటే మెయిన్గా అటు
శ్రీకాంత్ వదిల డైరెక్టర్ అండ్ కంప్లీట్గా ఆ సినిమా చిరంజీవిది బ్లడ్ బాత్ సినిమా అయితే తెలుస్తుంది. వైలెన్స్లో ప్రశాంతత వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ని శ్రీకాంత్ వదిల డిజైన్ చేశారు. కంప్లీట్గా వైలెన్సే ఉండబోతుంది కాబట్టి ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కానీ లేకపోతే ఇంకా చాలా చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఈ సినిమా కంప్లీట్ చేయాలి, ఇదే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దానికి ప్రొడ్యూసర్గా నాని కాబట్టి కొంచెం ఎంతకైనా కొంచెం మెగాస్టార్ అంటే ఇండస్ట్రీ పెద్ద కాబట్టి డెఫినెట్గా సో ఆ ఉన్నటువంటి రెస్పెక్ట్ తోటైనా పెద్దిని ముందుకు పంపించి ప్యారడైజ్ కొంచెం వెనక్కి నగితే బాగుంటుందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ ప్రొడ్యూసర్ల నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ల నుంచి వెళ్ళి కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఒక రెండు పెద్ద సినిమాలు ఒకే డేట్న రిలీజ్ అయితే కలెక్షన్స్ ప్రభావం పడుతుంది. అండ్ దాని తర్వాత ఒక సినిమాకి మంచి టాక్ వచ్చి ఇంకో సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఏదో ఒక సినిమా డెఫినెట్గా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి సినిమాలు పెద్ద సినిమాలు లేనప్పుడు మెల్లిమెల్లిగా ఆగి వస్తే ఇండస్ట్రీ మొత్తానికి మంచి జరుగుతున్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పడాలంటే డెఫినెట్గా ప్యారడైజ్ నుంచి వెళ్ళి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. డెఫినెట్గా లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి మోహన్ బాబు పోస్టర్ మాత్రం చాలా అదిరిపోయిందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. వింటేజ్ మోహన్ బాబు ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో వినిపిస్తున్నాయి. కానీ ఇన్ కేస్ సినిమా కనుక కొంచెం అటు ఇటు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా క్లాష్ అవ్వకుండా వేరే వేరే డేట్స్లో వస్తే అందరికీ మంచిదన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ పెద్ది ప్యారడైజ్ డెఫినెట్గా ఒకే రోజున వచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు చూస్తుంటే. బట్ క్లాష్ అయితే డెఫినెట్గా ఉండకపోవచ్చు అనే కామెంట్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో మరి పెద్ది ప్యారడైజ్ క్లాషెస్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.